మొన్న కేటీఆర్ ఏం చెప్పానంటే మా నాన్న అసలు నిజం అసలైన కమ్యూనిస్ట్ మా నాన్ననే. కమ్యూనిస్టు సిద్ధాంతాలు మా నాన్న అమలు చేస్తున్నాడు. కమ్యూనిస్ట్ విలువలు, సాంప్రదాయాలు, సిద్ధాంతం, ఆచరణ ఇవేవైనా ఉన్నాయని అడుగుతావు. మావోయిస్టుల ఎజెండా అమలు చేస్తామని చెప్పి మావోయిస్టులను అక్రమంగా బూటి కొనుక్కొని చంపితే అసలైన కమ్యూనిస్ట్ అవుతాడా? ఇందిరా పార్క్ ధర్నా చౌకును రద్దు చేసి ప్రజా గొంతుకను వినిపించకుండా చేస్తే కమ్యూనిస్ట్ అవుతాడా? అందుకనే ఈ బూర్జో పెట్టుబడిదారు పార్టీలు ప్రజాకర్ష నినాదంతో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ తాత్కాలిక భ్రమలో ఉంటున్నారు. తర్వాత ఇవాళ కేసీఆర్ గవర్నమెంట్ కూడా మతపరమైన రిజర్వేషన్ నిలువైనటువంటి విషయాన్ని గ్రహిస్తే మంచిది. సిపిఐ చాలా స్పష్టంగా చెప్తుంది, మతపరమైన రిజర్వేషన్స్ రాజ్యాంగబద్ధంగా నిలబడవు, కానీ మైనార్టీలలో బాగా వెనుకబడ్డ, ఆర్థికంగా సామాజికంగా వెనుకబడ్డ వాళ్ళకి మాత్రం రిజర్వేషన్ అందిస్తాయి. ఆ పద్ధతిలో రిజర్వేషన్ని తీసుకురావడానికి ప్రభుత్వం ఒప్పుకోవాలని సిపిఐ డిమాండ్ చేస్తున్నది.